ఇటీవలనే సంగీత దర్శకుడు ఇళయరాజా మీద తమిళ దర్శకుడు మిస్కను వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. ఇక దీన్ని ఆయన తప్పుగా అర్థం చేసుకుంటున్నారు అని నేను కేవలము నా మనసులో ఉన్న మాటను మాత్రమే బయటపెట్టినా అని చెప్పిండు. ఇక అంతేకాదు, ఇక దీనితోని అసలు ఏమన్నాడు అనే ముచ్చటకు విషయానికి వస్తే, ఇక నేను మందు అయినప్పుడల్లా ఇక నాకు కొత్త స్టఫ్ అవసరం లే, ఇళయరాజా సంగీతం నాకు కొత్త స్టఫ్ లెక్కనే ఉంటది అని అన్నాడంట. అంతేకాదు, ఇక ఆయన పాటలు వినడం కొరకు మందు తాగే వాళ్ళ సంఖ్య గిట్లా పెరిగింది అనే విధంగా అన్నాడంట. ఇక దీని తర్వాత ఇక ఆయన ఈ విధంగా అనలేదు అని క్షమాపణలు ఇట్లా చెప్పడం జరిగింది. ఇక ఇట్లా మాట అనేయడం తర్వాత ఇట్లా క్షమాపణలు చెప్పుడు ఎట్లా ఉన్నది అంటే, కోపం వచ్చి పెళ్ళమని కొట్టిన తర్వాత క్షమాపణలు చెప్పినట్లే ఉన్నది. ఇక ఏదేమైనా సరే కానీ సోషల్ మీడియాలో ఈ వివాదం గురించి చాలా మంది ఈయన మీద విమర్శలు అయితే చేయడం జరిగింది. ఇప్పుడు తాజాగా తమిళ నటుడు విశాలు ఈయన క్షమాపణల గురించి ఈయన ఏమన్నాడు అనే దాని గురించి స్పందించిర్రంట. అయితే ఒక మీడియా సమావేశంలో మాట్లాడుకుంటా విశాలు ఏమన్నాడు అనంటే, ఇక ఇట్లాంటి ఏం చెప్పగలుగుతావు, ఇది ఒక అలవాటు లెక్క మారిపోయింది అని, ఇక కొంతమంది స్వభావము ఇక ఎప్పటికీ మారిపోలేదు అనేటట్టు అన్నాడంట. ఇక ఇళయరాజా పాటలు ప్రతి ఒక్కరిని నిరాశ నుంచి బయటకు తీసుకొచ్చేటట్టుగా ఉపయోగపడుతుంది అని అన్నాడంట. ఇక మిస్కన్ ఇట్లా అట్లా తప్పుగా అయితే అనలేదు ఇళయరాజాని అని స్పష్టత అయితే ఇచ్చిండట. ఇక ఇళయరాజా సంగీతం అనేది అందరి రక్తంలో ఉంటది, నరాల్లో. అసలు ఆయనని అంతటి మాట అననీకే ఎవరికి ఏమాత్రం హక్కు లేదు అని అన్నాడంట. కొన్ని విషయాల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది అనే ఇదిలో మాట్లాడిండంట. ఇక మొత్తానికి విషయాలు చేసిన వ్యాఖ్యలు ఇట్లా ఇప్పుడు నెట్టింట చక్కర కొడుతున్నాయి. ఇక అదే సమయంలో ఒక సినిమా కార్యక్రమంలో మిస్కన్ గిట్లా పలు రచయితలకి పలు వ్యక్తులకి క్షమాపణలు చెప్పడం జరిగింది. ఎందుకనంటే, ఇది మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకుంటున్నారు, నేను కేవలం హాస్య భరితంగా వ్యాఖ్యలు చేసినా అని మీరు అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా అని ఇట్లా స్పష్టత ఇవ్వడం జరిగింది. ఇంతకు ఇక మిస్కను చేసిన వ్యాఖ్యలు హాస్యంగా తీసుకోవచ్చంటారా, ఇక లేకుంటే నిజంగానే మనసులో మాట బయట పెట్టేసి ఇక ఏదో అన్నట్టుగా కప్పిపుచ్చుకునేటట్టుగా ఉన్నాయంటారా? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటారు, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.